జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం ప్రారంభం నుండి చివరి వరకు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చే ప్రధానమైన గ్రహ మార్పులను మనం గమనిస్తే గురువుకి మరియు కుజుడికి వక్రగతి తొలగిపోతోంది. తిరిగి సవ్య దిశలో సంచారం చేస్తున్నారు. అలాగే రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ కీలకమైన గ్రహాల యొక్క రాశి మార్పు కారణంగా ఈ రాశి వారు ఎటువంటి శుభాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ఈ ఫిబ్రవరి మాసం కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాలమంతా సాఫీగా సాగిపోతుందని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. ఇక్కడ ఈ రాశి వారికి ఈ మాసం నష్టాలైతే ఏమీ కనిపించడం లేదు. కానీ మీరు అనుకున్నంత వేగంగా మీరు కోరుకున్న ప్రకారంగా కాలం గడవడం అయితే కష్టమే అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే మీరు అనుకున్న విధంగా ఏది జరగదు. ఈశ్వరుడు ఏది నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. అందుకే ఈ మాసం కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉండే ఆస్కారం ఉంది. గ్రహగతులు అంత అనుకూలంగా లేకపోవడం వలన శుభప్రదమైన ఫలితాలన్నీ మీకు నిదానంగా అందుతాయి. దూకుడుతనం, వేగం, ఆవేశం, కోపం, అసహనం ఇలాంటివి ఏమాత్రం పనికిరావు. మౌనం, శాంతం, ప్రశాంతత, నెమ్మదిగా ఉండడం లాంటివి ఈ మాసంలో మీరు ఎంత అలవాటు చేసుకుంటే అంత మంచిది. టైం టు టైం పనులు జరగవు. ఈరోజు అవుతుంది అనుకున్న పని రేపటికి వాయిదా పడుతుంది. రేపు అవుతుంది అనుకున్న పని ఈరోజే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు తృప్తి లోపము ఉంటుంది, మరోవైపు ఆశ్చర్యపోయే విధంగా అప్పటికప్పుడు పనులు పూర్తయ్యే అవకాశము ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జరగబోయే సంఘటనలను మీరు ఏమాత్రం ఊహించలేరు. ఏది ఏమైనా వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వ్యాపారాలను మొదలు పెట్టడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచన చేయడం చాలా అవసరం అవుతుంది. ఆర్థిక పరంగా రొటేషన్లన్నీ కష్టసాధ్యంగా ఉంటాయి. ఆర్థిక అంశాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ముందే జాగ్రత్త వహించండి. ఈ సమయంలో కుంభరాశి వారు ప్రతిదీ నా నిర్ణయం ప్రకారమే జరగాలి అన్న దానిని పక్కన పెట్టేయాలి. లేకుంటే ఇబ్బంది పడతారు. ఇది మినహా విద్యాపరమైన అంశాలు, శుభకార్యాలు, ప్రయాణాలు, కుటుంబపరమైన అంశాలు ఇలా అన్నీ కూడా సానుకూలంగానే సాగుతాయి. ఈ మాసం ఫంక్షన్స్ అన్నీ బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా, మరింత హెచ్చుగా, అద్భుతంగా చేస్తారు. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కుంభరాశి వారు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి తదియ, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 51 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి, అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మీ యథాశక్తిగా పూజను ఆచరించి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని కాసేపు జపం చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు ఈ నామాన్ని జపిస్తే 2 నీటి సముద్రాల్లో, 3 పాల సముద్రాల్లో, 7 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. మీలో ఉన్న సంకల్పం నెరవేరడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారికి ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాన్ని హారతిగా ఇవ్వాలి. పసుపు రంగు పూలను సమర్పించాలి. ఇలా చేస్తే దత్తాత్రేయ అనుగ్రహం కలిగి కోరికలు నెరవేరుతాయి.